దేవునామానికి స్తోత్రములు. మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ దైవవాక్య ధ్యానం నాకు ఉదయకాలమందు మిమ్మల్నందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృప చొప్పున మనందరం కూడా ఈ విధంగా ఉదయకాలమందు కలుసుకొని ఆయన యొక్క మాటలను ధ్యానించే భాగ్యం ఆయన మనకు అనుగ్రహిస్తున్నందుకు గాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మరి యొక్క ఉదయకాలమే మనందరం కూడా ఈ విధంగా ఒక యూట్యూబ్ ఛానల్ ప్లాట్ఫామ్ మీద కలుసుకోవడానికి దేవుడు అవకాశం అనుగ్రహించారు. నిర్గమకాండం గ్రంథం 20వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇందులో మనం 4th and 5th కమాండ్మెంట్స్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. 4th కమాండ్మెంట్ని మనం సగభాగం వరకు ధ్యానించాము. 5th కమాండ్మెంట్ని కూడా ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాము. అందుకు దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థించుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా మా ప్రభువా, మా రక్షక, మా ప్రభువా, ఈ ఉదయకాలము మీ పాదముల చెంతకు మేము నాయన మీ మాటలను నేర్చుకోవడానికి వచ్చి ఉన్నాము. జ్ఞానం అనుగ్రహించు వాడవు నీవు. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీ లేఖనములలోని విషయములన్నింటినీ కూడా మేము అర్థం చేసుకునే కృపను మాకు అనుగ్రహించండి. మేము నాయన మా స్వంత జ్ఞానంతో వీటిని అర్థం చేసుకోవాలనుకుంటే we will become failures, but if you help us with the Holy Spirit to look into the scriptures, we are pretty sure that we'll be able to understand what your heart is. కాబట్టి నాయన ఈ కాలం మాతో మాట్లాడండి. మమ్మను మా ప్రియులను బలపరచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Once again, I would like to welcome you to the meditation of the book of Exodus. Let's turn our Bibles to Exodus chapter 20, verse 8 onwards. We are trying to recollect things, and then we will go into the meditation of the next commandment. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పనంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. These are the 4th and 5th commandments. So it is very clear that we have to observe Sabbath day. This is not a new commandment, but the Lord God already commanded the Israelites to collect their manna, 2 omers of manna before the Sabbath day. అనేది 16th chapter లో ఇదే అధ్యాయంలో చదివి ఉన్నాము. 6వ దినమున ఒక్కొక్కనికి 2 ఓమర్ల చొప్పున 2 అంతల ఆహారం కూర్చుకోవాలి అని చెప్పారు. సో 2 అంతల ఆహారం ఎందుకు అంటే the 7th day will be the Sabbath day or the day of rest. ఈ సాబత్ డేని గురించి అనేకమైన కాంట్రవర్సీస్ ఉన్నాయి. తర్వాత జూవిష్ పీపుల్ వీటిని ఎలా అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు, ఇవన్నీ కూడా మనం నిన్నటి దినమందు ధ్యానం చేశాము. ఫూలిష్నెస్ అన్నమాట. 10 ఆజ్ఞలను వారు 600+ కమాండ్మెంట్స్గా మార్చేసి మానవుల యొక్క జీవితాలను భారభరితంగా చేసేశారు. అయితే
కొలసీలకు రాస్తూ అపోస్టల్ పాల్ దిస్ ఈస్ మియర్ షాడో ఆఫ్ వాట్ ఈస్ టు కమ్ అని చెప్తున్నారు కదా. సో we don't have to observe months, seasons and years, but we have to concentrate on what the Lord is asking us to do. అనవసరమైన విషయాలను మనం ప్రాధాన్యత ఇవ్వకుండా చెప్పిన వాటిని చేయవలసి ఉంటుంది అని తెలియపరుస్తూ ఉన్నాడు అపోస్టల్ పాల్ కొలిషన్స్కి రాస్తూ. ఇప్పుడు నూతన నిబంధన క్రైస్తవుల దగ్గరకు వచ్చేసరికి శనివారం మనం ఆచరించాలా, ఆదివారం ఆచరించాలా అనేది 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, కొంతమంది శనివారం ఆచరించేటువంటి వారు ఉన్నారు. వారిని సెవెంత్ డే అడ్వెంటిస్ట్స్ అని చెప్తారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్స్ వీరిని గురించి మనం ఇన్ డెప్త్ చదవట్లేదు, ధ్యానం చేయట్లేదు. కానీ 1860లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ డినామినేషన్ ఎస్టాబ్లిష్ చేయబడింది. ఒక ఆయన ఉండేవాడు 18th సెంచరీలో, విలియం మిల్లర్ అనేటువంటి ఒక బ్యాప్టిస్ట్ ప్రీచర్. దానియేలు గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి విషయాలను, ఒక ప్రొఫెటిక్ డేని ఒక హిస్టారికల్ ఇయర్ కింద కంపేర్ చేస్తూ 9వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో రాయబడి ఉన్న దానిని ఇంటర్ప్రిట్ చేస్తూ యేసు ప్రభువు 1818లో తిరిగి రాబోతున్నాడు. 1843లో యేసు ప్రభువు తిరిగి రాబోతున్నాడు అని చెప్పాడు. సెకండ్ కమింగ్లో. ఆ సెకండ్ కమింగ్లో ఆయన రాకపోయేసరికి తనను తాను రెక్టిఫై చేసుకుంటూ ఆయన దానిని విడిచిపెట్టేశాడు. అయితే కొందరు ఆయన్ని ఫాలో అయ్యేటువంటి వారు మాత్రం దీనినే ఆచరిస్తున్నారు. అయితే ఒక ఆవిడ ఉన్నది, 17-year-old ఎలెన్ హార్మన్ అని ఒక ఆమె ఏం చేసిందంటే, దేవుడు తనకు అక్టోబర్ 1844లో కనిపించి ఒక ఇన్వెస్టిగేటివ్ జడ్జ్మెంట్ని చేయబోతున్నారు అని ఒక డాక్ట్రిన్ని తీసుకొని వచ్చింది, లేదంటే ఆమె సొంత కథను అల్లుకుంటూ వచ్చింది. అది ఫౌండేషనల్ డాక్ట్రిన్ అయిపోయింది సెవెంత్ డే అడ్వెంటిస్ట్స్కి. రెవల్యూషన్ చాప్టర్ 14లో మార్క్ ఆఫ్ ద బీస్ట్ని గురించి రాయబడి ఉంటుంది. మార్క్ ఆఫ్ ద బీస్ట్, ఆ మార్క్ ఆఫ్ ద బీస్ట్ని గురించి ఆమె చెప్తూ, ఈ మార్క్ ఆఫ్ ద బీస్ట్ అనేది సండే వర్షిప్ చేసేటువంటి వారు మార్క్ ఆఫ్ ద బీస్ట్ కలిగినటువంటి వారిని దేవుడు తప్పక శిక్షిస్తాడు అని చెప్తూ ఆమె ఒక స్టోరీని అల్లుకొని వచ్చింది. 14వ అధ్యాయం 9 నుంచి చూసినట్టయితే, మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఇలాగు చెప్పాను, ఈ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి తమ నొసటి అందేమి చేతి మీదేమి ఆ ముద్ర వేయించుకుంటే అప్పుడు వారి మీదకి దేవుని యొక్క కోపం వస్తుంది అనే విషయాన్ని అక్కడ రాస్తున్నాడు జాన్. ఈ ముద్రను గురించి ఎవరైనా సరే ఈ ముద్ర వేయించుకుంటే వారిని దేవుడు శిక్షిస్తాడు అని రాస్తున్నటువంటి దానికి ఇంటర్ప్రిటేషన్ ఏం చేసిందంటే, ఎవరైతే సండే వర్షిప్ చేస్తారో, సాబత్ డే అనేది శనివారం, ఆదివారం చేసేటువంటి వారు ఈ మార్క్ ఆఫ్ ద బీస్ట్ని కలిగినటువంటి వారు. కాబట్టి ఆమెకి ఇంకా చాలా చాలా విజన్స్ అండ్ డ్రీమ్స్ కూడా వచ్చేసాయి. 2000 దర్శనాలు, 2000 కళలు ఆమెకి వచ్చి ఆమె ఏం చేసిందంటే, ఆమె యొక్క విజన్స్ని అందరూ కూడా ప్రిజర్వ్ చేయాలి అని చెప్పి 1,00,000 మాన్యూస్క్రిప్ట్స్ని, హ్యాండ్ రిటన్ మాన్యూస్క్రిప్ట్స్ని తయారు చేసింది. సో వీళ్ళందరూ ఏమంటారంటే ఇది అడ్వెంటిస్ట్స్ యొక్క బైబిల్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకే మనం చేయవలసింది ఏంటంటే, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2:12లో అపోస్టల్ పాల్ చెప్తుంటాడు. అపోస్టల్ పాల్, లెట్ us see 1 Timothy chapter 2.
ఇక్కడ స్త్రీలు బోధించడాన్ని గురించి చెప్తున్నాడు. చూడండి 2:12లో ఏమంటున్నాడు? స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదాము తర్వాత హవ్వయు నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి ఆ అపరాధంలో పడెను అని క్లియర్గా చెప్తూ ఉన్నాడు అపోస్టల్ పాల్. సో ఒక ఆర్గనైజేషనే ఒక స్త్రీ చెప్పినటువంటి విజన్స్ని ఆధారం చేసుకొని దానినే పరిశుద్ధ గ్రంథంగా భావిస్తూ ఆచరించేటువంటి వారు దేవుని వ్యతిరేకమైనటువంటి వారు కాకపోతే మరేమవుతారు? అందుకని మనం చేయవలసింది ఏంటంటే, దేవుడు మనకు ఏదైతే బోధిస్తున్నాడో దానిని మనం సరియైన రీతిలో అర్థం చేసుకుంటే అప్పుడు మనం ఇటువంటి ఫాల్స్ డాక్ట్రిన్స్కి అడిక్ట్ కాకుండా ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి అపోస్టల్ పాల్ చాలా క్లియర్గా ఎప్పుడు కూడుకోవాలి అనే దానిని గురించి యాక్ట్స్ చాప్టర్ 15లో చెప్తూ ఉన్నాడు. యాక్ట్స్ చాప్టర్ 15 చూస్తే 19 to 20, యాక్ట్స్ చాప్టర్ 15 19 to 20 చూద్దాం. 19 to 20. సో ఇక్కడ యాక్ట్స్ చాప్టర్ 20 verse 7 చూద్దాం. 20 verse 7, యాక్ట్స్ చాప్టర్ 20 verse 7. ఇందులో ఆదివారమున మేము రొట్టె వేర్చుటకు కూడినప్పుడు అని రాయబడి ఉంది కదా. సో we have to meet as the children of God in the New Testament on Sunday. వారు ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఆదివారమున మనం కలుసుకోవాలి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. 16 and 2 పరిశుద్ధుల కొరకైన చందాల విషయంలో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. అంటే ఎప్పుడు కూడుకుంటున్నారు వీరు? న్యూ టెస్టమెంట్ బిలీవర్స్ యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచినటువంటి పునరుద్ధాన దినమైన ఆదివారంన కలుసుకుంటున్నాడు. సో ఇక్కడ దిస్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ కాంట్రడిక్షన్, బట్ in the Old Testament Sabbath day was the 7th day, అనగా శనివారం. అయితే క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభువు వచ్చిన తర్వాత అది ఆదివారమున అనేది ఇక్కడ మనం చూస్తున్నటువంటి రెఫరెన్సెస్ మనకు తెలియజేస్తున్నాయి. సో విశ్రాంతి దినమును ఆచరించే విషయంలో అనవసరమైన కాంట్రవర్సీస్కి వెళ్ళనవసరం లేదు. ఇంకా మనం చెప్పాలి అంటే కొందరు శుక్రవారం పూట కలుసుకుంటూ ఉంటారు. వారి యొక్క వాదన ఏంటంటే ఏదైనా ఒకరోజు మనం దేవుణ్ణి ఆరాధించడానికి కలుసుకోవచ్చు. ఏ దినమైనా సరే పరిశుద్ధ దినమే కదా మనకు దేవుడిచ్చిన అన్ని రోజులు, కనుక శుక్రవారం కలుసుకుందాము అని శుక్రవారం పూట కలుసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం యాక్ట్స్ చాప్టర్ 27 కానీ 1 Corinthians 16:2 కానీ చదివితే వాళ్ళు ఎప్పుడు కూడుకుంటున్నారు? వారు ఆదివారమున కూడుకుంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, సండే అనేది న్యూ టెస్టమెంట్ బిలీవర్స్ కలుసుకోవాల్సిన దినమని మనకు లేఖనములలో రాయబడి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయేలీలకు ఇచ్చిన ఆజ్ఞలు వేరుగా ఉంటాయి, అవన్నీ కూడా ఛాయగా ఉంటాయి. న్యూ టెస్టమెంట్ బిలీవర్స్ అందరికీ కూడా రియాలిటీలోకి వచ్చేసారు కనుక అన్నీ కూడా రియలిస్టిక్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ద ఫాల్స్ డాక్ట్రిన్స్. వీటిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి డాక్ట్రినల్ ఇష్యూస్లో. సో ఆదివారం అనేది రెస్ట్. యూదులైనటువంటి వారు సబాతు దినము శనివారం పాటిస్తూ ఉండేవారు. దాని గురించి అనేకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పెడుతూ ఉండేవారు.
నిన్నటి దినమందు మనం అనుకున్నాము, దే కెన్ క్యారీ ఇట్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ దేర్ హ్యాండ్, దే కెన్ క్యారీ ఇట్ ఆన్ ద ఫుట్, ఆర్ దే కెన్ క్యారీ ఇట్ విత్ ద ఇయర్, విత్ దేర్ హెయిర్, ఇంకా వారి యొక్క వస్త్రపు చెంగుతో మోయొచ్చు. ఇలాంటి అనవసరమైనటువంటివి వాళ్ళు చేస్తూ ఉన్నారు. పని చేయకూడదు అని అంటే వేరే విధంగా పని చేయాలని ఆలోచిస్తున్నారు కదా. దానికంటే మనం దేవుని యొక్క మాట ఏంటి అనే దానిని సరిగా అర్థం చేసుకోవాలి. ద లార్డ్ గాడ్ హ్యాస్ రెస్టెడ్ ఆన్ ద 7th డే. అందుచేత మనం కూడా విశ్రాంతి తీసుకోవాలి. ఎందుకంటే we will be refreshed and we will be recuperated. We cannot work 24/7 and we cannot work 365 days kada. So it is a day of rest and we should remember the Creator. ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మనకు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అని కీర్తనకారుడు 23వ కీర్తనలో చెప్తున్నాడే, ఆయన మన ప్రాణము నాకు సేద తీర్చాలని అనుకుంటున్నారు. అందుకనే పచ్చిక గల చోట్ల పరుండ చేస్తున్నాడు అంటున్నాడు. సో ఇన్ ద గ్రీన్ పాస్చర్స్. ఇంకా ఈ సాబత్ అనేది ఇట్ గివ్స్ ఎ క్రియేషన్ ప్యాటర్న్ ఫర్ సాబత్ డే. క్రియేషన్ గివ్స్ ప్యాటర్న్ ఫర్ ద సాబత్ డే. ఇది ఏంటి అంటే క్రియేషన్ని నమ్మాల్సి ఉంటుంది. 6 రోజులు దేవుడు సృష్టిని సృజించాడు, 7వ దినమున విశ్రమించాడు అని ఎందుకు చెప్పుతున్నారు అంటే, చాలామంది ఈ క్రియేషన్ని నమ్మనటువంటి వారు ఈ లోకంలో ఉంటున్నారు. వారు డార్విన్స్ ఇవల్యూషనరీ థియరీ అని ఒకటి ఉంటుంది. ఇవల్యూషనరీ థియరీ మానవ పరిణామ సిద్ధాంతాన్ని నమ్ముతారు. అంటే మానవుణ్ణి దేవుడు సృజించలేదు అనే వాదన వారు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇక్కడ మనకు కౌంటర్ ఇస్తుంది ఈ క్రియేషన్ని జ్ఞాపకం చేసుకోవడం. 6 రోజుల పాటు దేవుడు సృష్టిని సృజించి, అనగా సృష్టికర్త ఆయన విశ్రమించాడు. సో వీఆర్ టేకింగ్ రెస్ట్ అనేది మనం ఇక్కడ ఈ ఫాల్స్ రిలీజియన్స్కి కౌంటర్ డాక్ట్రిన్ని మనం ఇక్కడ డెవలప్ చేసుకుంటాం. ఆర్ ఇట్ ఈస్ నాట్ డెవలపింగ్, బట్ ఇట్ ఈస్ గాడ్స్ విల్. అంతే. గాడ్ ఈజ్ నెవర్ ఆర్బిట్రరీ. ఆయన నిరంకుశమైన వాడే మాత్రము కానే కాదు. కాబట్టి ఆయన చట్టాలు, ఆయన శాసనాలు, ఆయన ఉద్దేశాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు ఇవన్నీ కూడా మానవులకు మంచి చేసేటువంటివి. ఇది ఇట్స్ ఎ గుడ్ ప్యాటర్న్. గాడ్ టుక్ రెస్ట్ ఆన్ ద 7th డే అండ్ వీ విల్ బీ టేకింగ్ రెస్ట్ ఆన్ ద 7th డే. ఇంకా యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో బ్లెస్సింగ్స్ దట్ ఆర్ గివెన్ ఫర్ కీపింగ్ సాబత్ ని మనం చదువుకోవచ్చు. 58th chapter of Isaiah verses 13 and 14 చూస్తే 13-14 వచనాలలో, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే అని అంటున్నాడు. సో he is giving us the blessings. He is declaring the blessings that will be showered upon his children if they keep the Sabbath day అని యెషయా భక్తుడు రాస్తూ ఉన్నాడు. అందుకని మనం చేయవలసింది ఏంటంటే ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి ఈ విశ్రాంతి దినమును వినియోగించుకోవాలి అనేది దేవుని యొక్క సంకల్పం. అయితే మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చేపాటికి వారు, ఆయన యొక్క శిష్యులు మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక పంట చేలలో పడి వెళ్తూ ఉన్నప్పుడు వారు కొన్ని వెన్నులు త్రుంచి తింటూ ఉంటే అక్కడున్నటువంటి వారు వారిని గురించి ఆయనకు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అందుకు పరిసయ్యులు, చూడుము
విశ్రాంతి దినమును చేయకూడదు, వారు ఎలా చేయుచున్నారు అని అడిగితే అందుకు ఆయన అంటున్నాడు, తానును తనతో కూడా ఉన్న వారును ఆకలి కొనినందున దావీదు నాకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూను చదవలేదా అని అంటున్నాడు. సో ఇక్కడ ఏం కోట్ చేస్తున్నాడు అంటే సమూయేలు గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి ఒక విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. అదేంటంటే దావీదు సముఖపు రొట్టెలు, షో బ్రెడ్ అని అంటాం, షో బ్రెడ్ తిన్నాడు కదా, ఆ విషయం మీకు తెలియదా అని చెప్పి వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తిన్నాడు కదా, తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాడు కదా. మరియు విశ్రాంతి దినం కొరకు మనుషులే కానీ, విశ్రాంతి దినం మనుషుల కొరకే నియమింపబడెను కానీ మనుష్యులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడలేదు అని చెప్పాడు. ఇంకొక విషయం కూడా చెప్పాడు, అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు అని వారితో చెప్పాడు. విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు మనుష్య కుమారుడు, ద సన్ ఆఫ్ గాడ్. ఆయన యేసుక్రీస్తు ప్రభువు విశ్రాంతి దినమునకు ప్రభు. అందుకని ఈ సాబత్ డే ఇట్ రిమైండ్స్ us ఆఫ్ ద సేవియర్, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు రాకను సూచించే ఛాయగా ఇశ్రాయేలీయులకు సబ్బాతు దినమును ఆచరించమని దేవుడు సెలవిచ్చాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులకు చెప్పిన సంగతులు క్రైస్తవులు ఆచరించవలసిన అవసరం లేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమాండ్మెంట్, ఫిఫ్త్ కమాండ్మెంట్. ఐ హోప్ యూ ఆర్ ఆల్ క్లియర్ విత్ అబ్జర్వేషన్ ఆఫ్ ద సాబత్ డే ఆర్ సండే, ఎందుకు మనం కూడుకోవాలి అనేది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీ తండ్రిని నీ తల్లిని సన్మానం. దిస్ ఈజ్ ఎ కమాండ్మెంట్ ఫర్ ద చిల్డ్రన్ టు ఒబే దేర్ పేరెంట్స్. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1 చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్ ఫర్ దిస్ ఈజ్ రైట్. ఇది ధర్మమే అని అపోస్తలుడు పౌల్ అంటాడు. కాబట్టి ఇది అందరికీ కూడా వర్తిస్తుంది. గ్రోన్ అప్ చిల్డ్రన్ ఉంటారు కదా, పెద్ద పెరిగినటువంటి వారు తల్లిదండ్రులు ఉంటారు, వారికి పిల్లలుగానే ఉంటారు. సో మనం వయసు పెరిగింది కదా అని చెప్పి పెద్దవారైన తల్లిదండ్రులకు విధేయత చూపించకూడదు అని ఎక్కడ కూడా చెప్పడానికి లేదు. ఇంకొక విషయం ఏమనగా, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సమాజంలో క్రైస్తవేతరుల వలె క్రైస్తవులు కూడా పెద్దవారైన తల్లిదండ్రులను గౌరవించడం మానేస్తున్నారు. పెద్దవారిని సరిగా చూడడం లేదు. సో వారి యొక్క వృద్ధాప్యంలో వారిని గౌరవించాల్సి ఉంటుంది. చిన్నప్పుడే గౌరవించడం కాదు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఎగతాళి చేయటం, వారిని గురించి ఫన్ చేసుకోవడం, లేదంటే జోక్స్ వేసుకోవడం, ఇలాగా నీకెందుకు నువ్వు నోరు మూసుకొని ఉండు అని పెద్దవాళ్ళని గద్దించడం, ఇవన్నీ కూడా దిస్ ఈస్ నాట్ గివింగ్ ఆనర్. ఆనర్ యువర్ పేరెంట్స్ అని, ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అని చెప్తున్నాడు దేవుడు. అందుకనే మదర్ని ఫాదర్ని ఇద్దరిని, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి అని చెప్తున్నాడు. సో ఇక్కడ there are people who will try to manipulate the things, circumvent చేసేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. మార్క్స్ వార్త 7:17లోను, లేదు అంటే 15వ అధ్యాయం మత్తయి సువార్త 5-9 వరకు చదివితే కొందరు ఏం చేస్తున్నారంటే వారి యొక్క రెస్పాన్సిబిలిటీస్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరైతే ఒకడు తన తండ్రి అయినను తల్లినైనను చూసి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కర్లేదని చెప్తున్నారు. దైవార్పితం అని చెప్తే అది దాని వలన తల్లిని తండ్రిని ఘనపరచన అవసరం లేదని చెప్తున్నారు. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తం దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తున్నారు.
ఇటువంటి వారిని ఏమంటున్నాడంటే దేవుడు వేషధారులారా అని అంటున్నాడు. అందుకే యెషయా గ్రంథం 29:13లో యెషయా భక్తుడు చెప్పినటువంటి మాటను యేసు ప్రభువు చెప్తున్నారు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే గదా అని వారితో అంటున్నారు యేసు ప్రభు. భక్తుడైన సొలొమోను తన పిల్లలైనటువంటి వారిని తల్లిదండ్రులను గౌరవించమని చెప్తూ ఉన్నాడు. If we see Proverbs chapter 1 verse 8, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడు, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకించుము. చాలామంది తండ్రి మాట విననటువంటి వారు ఇప్పుడు ఉంటూ ఉన్నారు. తర్వాత నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. తల్లి చెప్పే బోధని త్రోసివేయొద్దు అని అంటున్నాడు. 13వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూసినట్టయితే సొలొమోను చెప్తున్నాడు, జ్ఞానవంతుడైనటువంటి వాడు తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును, అపహాసకుడు గద్దింపు నాకు లోబడడు అంటున్నాడు. అలాగే 30వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు 17వ వచనంలో చెప్తూ ఉన్నాడు, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును అని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు తాను ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులైన మరియా యోసేపులను ఆయన వారికి సబ్మిట్ చేసుకున్నాడు. 2వ అధ్యాయం లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం చదివితే, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. అలాగే ఆయన పరలోకపు తండ్రికి కూడా లోబడే ఉంటున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో ఏమంటున్నారు యేసు ప్రభువు 26:39లో, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థన చేస్తున్నారు. సో యేసుక్రీస్తు ప్రభు అంతటి వాడే తల్లిదండ్రులను సన్మానిస్తున్నాడు, పరలోకపు తండ్రిని సన్మానిస్తున్నారు. కాబట్టి మనం we have to follow the example of Christ Jesus and we have to reverentially approach our heavenly Father. అందుకే మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే, 1వ అధ్యాయం 6వ వచనం, మలాఖీ 1:6, కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా, నా నామం నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? దేవునికి ఇవ్వవలసిన ఘనతను దేవునికి ఇవ్వాలి కదా. మనము తండ్రి కాబట్టి, ఆయన మన పరలోకపు తండ్రి కాబట్టి, నేను యాజకుడునైతే నాకు భయపడివాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగుతూ ఉన్నారు. మనం ఏం చెప్తామంటే, ఇశ్రాయేలీలాగా ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్య పెట్టాము అని అంటారు. దేవుడు మనలను ప్రశ్నిస్తున్నాడు, నీ తల్లిని వృద్ధాప్యమందు నీవు జాగ్రత్త తీసుకుంటున్నావా? నీ తండ్రిని జాగ్రత్త తీసుకుంటున్నావా అని ఆయన అడుగుతున్నాడు. ఈ విధంగా గనక మనం చేయకపోతే మనం ఏమి చేసినా కానీ దేవుడు అంటాడు, మీరు నన్ను గౌరవించడం లేదు అంటారు. మనం ఏమంటాం, నీ నామాన్ని మేము ఎక్కడ నిర్లక్ష్య పెట్టాము అని అంటాం. ఇది నిర్లక్ష్య పెట్టడమే కదా, తల్లిదండ్రులను చూడలేకపోవడం అనేది. అందుకనే ఇక్కడ మనకు 12వ అధ్యాయము హెబ్రీ పత్రికలో, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉన్నారా లేదా? అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి. ఆత్మలకు తండ్రి అయిన దేవునికి లోబడాలి. అలాగే మనం ఈ ఇహలోక సంబంధమైన మన తల్లిదండ్రులకు కూడా మన యొక్క రెవరెన్స్ని చూపించాలి. కానీ
మనందరిది కూడా డిప్రైవ్డ్ మైండ్ అయిపోవడం వలన మనం ఏం చేస్తున్నాము అంటే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో అపోస్తలుడు పౌలు చెప్తున్నట్టుగా డిప్రావిటీ వలన మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. కొండెగాండ్రు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బెంకంలాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను అయిరి. ఇందులో ఈ లిస్టులో తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి వారు, తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి వారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:2లో చెప్తూ ఉన్నాడు. 3:2లో చూసినట్టయితే పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడినటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనం ఏం చేస్తున్నామంటే మన స్వకీయమైనటువంటి దురాశల చొప్పున మనం నడుచుకుంటూ తల్లిదండ్రులకు డిసొబీడియంట్గా అయిపోతున్నాము అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా అవిధేయులైనటువంటి వారిని గురించి చెప్తూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి పత్రికలో, తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో, let us read that verse also, 3 and 2, verse 3 and 2. బింకములాడువారు, స్వార్థపరులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులుగా, అనురాగరహితులుగా, అతి ద్వేషులుగా, అపవాదకులుగా, అజితేంద్రియులుగా అంటే సెల్ఫ్ కంట్రోల్ లేనటువంటి వారు, క్రూరులు, సజ్జన ద్వేషులుగా, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తిగల వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు. ఇట్టి వారికి నీవు విముఖుడవై ఉండు అని చెప్తున్నాడు. ఎందుకంటే అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వస్తాయి. అప్పుడు తల్లిదండ్రులకు అవిధేయులైనటువంటి వారిగా క్రైస్తవులు ఉంటారు అని తెలియజేస్తున్నాడు. సో వీ హ్యావ్ టు కీప్ దిస్ కమాండ్మెంట్. అందుకే యేసు ప్రభు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి నిత్య జీవానికి నేను వారసుడిని అవ్వాలంటే ఏం చేయాలంటే ఇందులో నుంచి కోట్ చేస్తున్నాడు కమాండ్మెంట్. నీ తల్లిని తండ్రిని సన్మానించమంటే మేము చిన్నప్పటి నుంచి దీనిని పాటిస్తున్నాను, ఒట్టిదే అబద్ధం. ఈ ఉదయకాలం అందు దేవుడు మనలను ఈ 2 ఆజ్ఞలను జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, విశ్రాంతి దినమున దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను ఆరాధించటం. ఎందుకంటే ఆయన మనకు అనుగ్రహించినటువంటి 6 దినాలు మనం పని చేసుకోవాలి. 7వ దినమున దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించే వారంగా ఉండాలి. వీ డోంట్ ఫైండ్ దిస్ ప్రాక్టీస్ ఇన్ ఎనీ ఆఫ్ ద పేగన్ కల్చర్స్. అన్య జనులకు ఇటువంటి విశ్రాంతి దినం ఉండదు, వారు దేవుణ్ణి ఆరాధించే కార్యక్రమమే ఉండదు. 2వది, తల్లిదండ్రులను సన్మానించాలి. ఇవి మనం పాటిస్తున్నామా లేదా అనే దానిని పరిశీలన చేసుకుందాము. We will meditate the next commandment, 6th commandment tomorrow. Let us pray. పరిశుద్ధుడా మా ప్రియ ప్రభువా, మా రక్షక, వారి యొక్క ఉదయకాలము మీ మాటలు ధ్యానించే భాగ్యం ఇచ్చారు. విశ్రాంతి దినమును గురించి అనేకమైన కాంట్రావర్సీస్ ఉన్నాయి ప్రభువా. మాకు మీరు అనుగ్రహించిన క్లారిటీని బట్టి మేము సరి అయిన రీతిలో మిమ్మల్ని ఆరాధించే వారంగా ఉండునట్లు కృప చూపించండి. అలాగే అంత్య దినములు అపాయకరమైనటువంటి కాలములలో మేము జీవిస్తున్నాము. తల్లిదండ్రులకు అవిధేయులముగా ఉండకుండానట్లు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను గౌరవించే వారంగా ఉండునట్లు మాకందరికీ సహాయము అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవనామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచున్నట్లుగా మన ఎడల కృప చూపించునుగాక. ఆమేన్.